మటన్ ఫ్రై. మటన్ లవర్స్కి ఇది ఒక ఫేవరెట్ డిష్. స్పైసెస్ అన్నిటితో బాగా మిక్స్ చేసి టేస్టీగా ఉండే ఈ ఫ్రై చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫ్యాట్ని రిమూవ్ చేసి ఎలా కుక్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అంటే ఇది లో క్యాలరీ మటన్ ఫ్రై అనుకోండి. హాసినికిరణ్ హోమ్ అండ్ కిచెన్కి సుహాస్నిస్ వెల్కమ్తో క్రిస్పీ అండ్ స్పైసీ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 1/2 kg మటన్ని తీసుకొని ఫ్యాట్ రిమూవ్ చేసి ఇలా పీసెస్ కింద కట్ చేసి 2 to 3 times వాటర్తో వాష్ చేసి ఉంచుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసిన మటన్ అంతా వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1/2 ఇక్కడ వేసుకుని మిగతా 1/2 ఆనియన్స్తో పాటు వేసుకోవచ్చు. అది ఆప్షనల్. మీట్ అంతా కవర్ అయ్యేంత వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మటన్ టెండర్గా ఉంటే ఓకే, ఒకవేళ హార్డ్గా ఉంటే ఆల్మోస్ట్ 15 విజిల్స్ దాకా కూడా పడుతుంది బాగా కుక్ అవ్వడానికి. ఇలా బాగా కుక్ అయిన మీట్లో ఇలా వాటర్ వస్తుంది, స్టాక్ అంటారు. ఫ్యాట్ అంతా ఇందులో ఉంటుంది. మీరు ఫ్యాట్ సెపరేట్ చేసుకోవాలంటే ఇలా స్టాక్ని ఒక బౌల్లో తీసుకొని మూత పెట్టి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్యాట్ అంతా ఇలా సర్ఫేస్కి సెటిల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు అంత టైం లేదు అనుకుంటే కూడా ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ వాటర్లో ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా ఫ్యాట్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా తీసుకున్న సెటిల్ అయిన ఫ్యాట్ని ఒక స్పూన్తో స్క్రేప్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఒక స్ట్రెయినర్ తీసుకుని వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేయాలి. అట్లా స్ట్రెయిన్ చేసేస్తే చూసారు కదా ఎంత ఫ్యాట్ వచ్చిందో. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ ఫ్యాట్ అంతా కూడా పక్కన పెట్టేసి ఈ స్టాక్ని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మీట్లో. ఈ స్టాక్ని యూస్ చేస్తేనే మీకు మీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఈ వాటర్ వద్దు అని అనుకుంటే నార్మల్ వాటర్ వాడినా కూడా పర్లేదు, బట్ మటన్కి ఆ స్టాక్ ఇచ్చే టేస్ట్ మీకు ఇవ్వకపోవచ్చు నార్మల్ వాటర్. ఇప్పుడు మనం కుక్ అయిన మీట్ని స్టాక్తో పాటు ఒక బౌల్లో తీసుకుని స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టొమాటో, ఐదర్ ఫైన్లీ చాప్డ్ టొమాటో అయినా ఆర్ఎల్స్ టొమాటోని గ్రైండ్ చేసి పేస్ట్ కింద కూడా వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా గ్రేట్ చేసి యాడ్ చేయాలి. అన్ని స్పైసెస్ని బాగా మటన్కి పట్టేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఇదంతా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కుక్ చేస్తూ ఉంటే ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. ఈ స్టెప్ కూడా ఆప్షనల్. ఇంకా మీట్ టెండర్ అవ్వాలి అనుకుంటే ఇట్లా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయొచ్చు. ఆల్వేస్ డైరెక్ట్గా మనం ఫ్రైయింగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయితే ఫ్రైయింగ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి ఒక బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగాలు, స్లిట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. కొన్ని కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసి అప్పుడు కుక్ చేసిన మటన్ని అంతా వేయాలి. క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్టెప్లో కరివేపాకు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి స్పైసీగా టేస్టీగా మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారా, ఈజీగానే మటన్ ఫ్రై రెడీ చేసేసాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మటన్ ఫ్రై రోటీలోకి అండ్ రైస్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ మేడ్ గరం మసాలా కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే యూజువల్లీ చికెన్ ఫ్రైస్కి, మటన్ ఫ్రైస్కి, ఏదైనా ఫ్రైకి మనం గసగసాలు అవాయిడ్ చేస్తాము. జస్ట్ పౌడర్ మసాలా యూస్ చేస్తే సరిపోతుంది.